వాళ్ళ బట్టే దేం దానికి అర్థము రాముడు యమధర్మరాజు. అవులే రాముడు యమధర్మరాజు అని వాళ్ళు గుంపులు గుంపులు ఉంటారు చూడప్ప. అవులే అవులే కోతులు ఉన్నారప్ప. వాళ్ళలో ఇంకో కాకున్నారు చూడు పంగ పంగల నామాల ఆంజనేయుడు ఆంజనేయుడు ఆయపే పెద్ద యమదూత. ఓహో తెల్లజామ కల్లా ఆ పంగ పంగల నామాల ఇచ్చి ఈ నంబర్ రాజు మొగమోని 10 పగల కొట్టాడని నాకు శాస్త్రం ఎత్తుకో టేంగ్ అని ఎట్లా తెలుస్తాను కదన్నా నాకు. నేను భలే జ్యోతిషం తెలుసుకుంటా అప్పుడే. ఒక్కటే మాటలు తెలుసుకోండి ఈడు ఎట్లా ఎవరికి అంతే అంతే పానాని అట్లా మూతున్నా అట్లే మూతున్నా అని ఏమ్మా ఏమ్మా మొగుడమ్మా ఇట్లేదన్నా ఈయనకి సందకాట్లుంటే చెప్పినా ఏమని ఎక్కడెక్కడో పోవద్దురా ఏమేమో అయిపోతావు, చిల్లర జత పట్టద్దురా చిల్లర పల్లర అయిపోతావు, గ్లాస్ నిండా పాలిచ్చి చెప్తే కదా నీ వంశీ. ఎవడు అరిసింది ఎవడు అరిసింది మొగుడే ఈడేనా అరిసింది నీ ముక్కుకు నా ముల్లంగి నీ చెక్కు నా చామచి నీ గడ్డ నా గౌరమ్మ నా నాగబామచి నీ కలసనాని నా కూడుబామచి నీకు పీకనాతి మామకు పెట్టు గౌరమ్మ శ్రీరాములు వెంకటమ్మ నేను ధర్మపతివ్రతని నేనే పతివ్రతలు కాక మొగునికి బజార్లో బండి పెట్టి తొక్కుతాండి అట్లే నీకు చెల్లుతుంది. 1 రూమ్ లో కూర్చుంటే గుచ్చు మాట్లాడినాకట్టే రేగిపోతుంది. ఏమి మాట్లాడిన పేసలుగా చీచినట్లే నేను మాట్లాడేది. ఊసి మారిపోనాని ఇట్లు చూడు ఎట్లా మిటికి 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 చూస్తా అన్నాడు. అయ్యా నోట్లో గురువు వస్తాను దీనికి చదిరాముడు ఆయన పాటలు కొట్టావమ్మా నువ్వు. ఆడ తగిలింది ఏం నాశనం నోట్లో పురుగు వచ్చి పోతుంది. ఏం కళ్ళు మిడిగి కాదు నల్లగా చొప్పు ఉంటుంది తీసుకురా నేను గుర్తులని పెడతాను. నల్లగాజులు నల్లగాతో అయితే టక్కని కుదురుకుంటుందంటే ఇది ఏమైనా కనబడతాను. అమ్మా ఏంది కాదమ్మా నువ్వు వేసావు నా తాలిపట్టు నాకు దూరం చేయదర్రా వర్రా ఏడుస్తావు. అట్లాగే నాకు బజార్లో గట్టిగా మాట్లాడితే నీకే తొక్కుతా చెప్తాను. ముందుగాని చింద్రబంది రాడుగాని నేను ఎవరికి అయ్యో 2 గ్లాసులు పిండించిన నువ్వు గ్లాస్ తాగిపో కిటికీలు పెట్టా తాగిపో మళ్ళా నాకు వేగిందంటే చూడు గోచికి చెప్పినానా నీ డోసు పగిలిపోతుంది అంతే. నేను కొట్లాడుతున్నా నీకు పైకి లేపుతున్నాము కూడా ఏం పడిపోయినాడు ఏమైపోతుంది స్వామి లే స్వామి నీ పిల్లి చుట్టూ చేరి మల్లెపూలు ముడుతలే స్వామి. తాలిబొట్టు 3 ఉన్నాయి కూడా. కళ్యాణ నాగరాజు గారు ఆడబిడ్డలు పిలిచి పందులు కట్టే సీరలు రాండమ్మా ఇస్తానంటారు అట్లా. అప్పయ్య ఎంత పని అయిపోయింది చూడమ్మా. ఇది కానీ పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు పొద్దు అయింది. ఆ గుండ్లను తాలిబొట్టు శ్రీనివాసులు ఎవరు కింద ఉండేది నాగరాజా కళ్యాణ నాగరాజు ఆడోళ్ళు మళ్ళీ ఎక్కించుకోలేదు అలవాట. ఈకన్నా ఇస్తున్నా గుండు తాలిపట్టు మీకు అమ్ముకొని ఎట్లా మాట్లాడి వాడికి లేచాడు పైకి.